ఇంతకు రామ, లక్ష్మణ, సీత అని దశరథుడు ఎందుకు కలవరించారు? తన ప్రాణానికి ప్రాణమైన అన్న రాముడికేమైందని భరతుడు తల్లిని నిలదీశాడు. అప్పుడు దశరథుణ్ణి కైకేయి అడిగిన వరాలు, ఆ వరాల ప్రకారం రాముడి వనవాసం, భరతుడి పట్టాభిషేకం గురించి కైకేయి తన కుమారుడికి చెప్పింది. అలా రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురూ వనవాసానికి వెళ్లారని, ఆ బెంగతో దశరథుడు మరణించాడని, జరిగిందంతా ఏమాత్రం జాలి లేకుండా సూటిగా కైకేయి భరతుడికి చెప్పింది. కైక మాటలు వినగానే భరతుడు భగ్గుమన్నాడు. తీవ్రమైన ఆగ్రహంతో తల్లిని దూషించాడు. నారవస్త్రాలు ధరించి అయోధ్యకు కాబోయే చక్రవర్తి అయిన శ్రీరాముడు, తల్లిలాంటి సీతమ్మ అడవులకు వెళుతుంటే వారిని అలా చూసి కూడా కనీసం కనికరం కలగలేదంటే నువ్వు పాపాత్మురాలివి అని భరతుడు కైకనన్నాడు. తల్లివి కాకపోయి ఉంటే నిన్ను దేశ బహిష్కరణ చేసేవాడినని అన్నాడు. ఎక్కడైనా పెద్ద కుమారుడే రాజవుతాడన్న కనీస జ్ఞానం లేదా అని కైకను దూషించాడు. నీ కుమారుడే చక్రవర్తి కావాలన్న నీ అత్యాశను నేను ఎప్పటికీ తీర్చనని భరతుడు సూటిగా చెప్పాడు. కౌసల్య కడుపుకోత ఒక శాపమై నిన్ను దహించి వేస్తుందని భరతుడన్నాడు. అంతకు మించి ఈ ఉత్పాతానికి తననే నిందిస్తారన్న బాధ భరతుణ్ణి భయపెట్టింది.